హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కారపొడి మేము ఎలా చేస్తామో చూపిస్తాము. కారపొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ధనియాలు, ఎండుమిరపకాయలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, చిన్నులపాయ, కరివేపాకు, చింతపండు, ఉప్పు. కళ్ళ ఉప్పు అండి. కళ్ళ ఉప్పు అయితే టేస్ట్ బాగుంటుంది కదా, అందుకని కళ్ళ ఉప్పు వాడతాం మేము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి స్టవ్. ముందుగా ధనియాలు వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు వేయించుకుందాం. ఇలా ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. వేగిన ఎండుమిరపకాయల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకా ఆయిల్ ఉంటుంది కదా, దాంట్లో పచ్చిశనగపప్పు వేసుకొని వేయించుకోవాలి. మినపప్పు వేసుకోవాలి. కొద్దిగా మెంతులు వేసుకోవాలి. ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర కూడా కొద్దిగా వేసుకొని వేయించుకోవాలి. ఇలా తిప్పుతూ ఉండాలి. తిప్పలేదనుకోండి మాడిపోతాయి కదా, అందుకని తిప్పుతూ ఉండాలి. ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఇలా కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఇలా చిటపట వేగిన తర్వాత వాటిని కూడా తీసుకొని ఓ బౌల్లో పెట్టుకోవాలి. సౌండ్ బాగా. ఇంకా కొద్దిగా ఆయిల్ ఉంటుంది కదా, దానిలోనే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. మంచి వాసన వస్తుంది. ఇలా కరివేపాకు వేగిన తర్వాత దాన్ని కూడా తీసుకొని పక్కన ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆరోగ్యానికి మంచి కరివేపాకు బాగా ఆరోగ్యానికి మంచిది కదా, అది ఎంత ఎక్కువ కరివేపాకు వేసుకుంటే అంత మంచిది. తర్వాత దానిలోనే ధనియాలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకోవాలి. రంగు మారే వరకు ఉంచుకోవాలి. ఇలా రంగు మారే వరకు వేయించుకొని ఓ 2 రెబ్బలు చింతపండు కూడా దానిలోనే వేసి ఉంచుకున్నాం అనుకోండి, చింతపండు మెత్తబడుతుంది, మిక్సీలో తొందరగా మెదుగుతుంది. ఇంకా వేయాలి. ఇంకా స్టవ్ వేగిన తర్వాత స్టవ్ ఆపేసేసుకొని
ఇవి కూడా తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత చల్లారిన తర్వాత మనం మిక్సీ వేసుకోవాలి. ఇలా ఎర్రగా వేగిన తర్వాత వాటన్నింటినీ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చిన్నుల్లిపాయలు తర్వాత కొద్దిగా మిక్సీ మెదిగిన తర్వాత అప్పుడు వేసుకుంటే మంచి వాసన వస్తుంది. ముందే వేసుకోవద్దు చిన్నుల్లిపాయలు. మనకు సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకొని కొద్దిగా బరకగా వేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా వేసుకోవాలి. ఇదిగోండి ఇలా వేసుకోవాలి. మిక్సీ కొద్దిగా బరకగా వేసుకోవాలి. తర్వాత మొత్తం అంతా ఒక ప్లాస్టిక్ బాక్స్లో కానీ ఒక డబ్బాలో కానీ పెట్టుకున్నామంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఇది కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.